తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీలో ఐక్యత ఉందా? పార్టీని సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సక్రమంగా నడిపించగలుగుతున్నారా? వైఎస్ జమానాలో ఉన్న క్రమశిక్షణ ఇప్పుడు పూర్తిగా లోపించిందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం దొరకటం చాలా కష్టమవుతోంది. నా కూతురు వ్యాఖ్యలతో నాకేంటి సంబంధమని మంత్రి కొండా సురేఖ ఇచ్చిన వివరణతో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తెల్లమొహం వేసింది. ఎంత తల్లి కూతుళ్లు ఒకటే అయినా సురేఖ అలా మాట్లాడిన తర్వాత వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలను మంత్రికి ఆపాదించడం కష్టమే అన్న ఫీలింగ్ వచ్చింది. ఇదే టైంలో కొండా సురేఖ మద్దతుదారులు కొత్త వాదనను తెర మీదకు తెచ్చారు. బీసీ, ఓబీసీ సంఘాలు ఆమెకు అండగా నిలుస్తున్నాయి. ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ఇప్పుడు ఆమెకు మద్దతుగా ఒక ప్రకటన విడుదల చేసింది. సురేఖకు నోటీస్ ఎలా జారీ చేస్తారని కాంగ్రెస్ అధిష్టానాన్ని నిలదీసింది. దాంతో ఇప్పుడు అగ్రకులాలు వర్సెస్ ఓబీసీలు అన్నట్లుగా కాంగ్రెస్ రాజకీయాలు మారిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కొండా కుటుంబం హాట్ టాపిక్ గా మారింది. నలుగురు కలిస్తే చాలు మంత్రి కొండా సురేఖ భవిష్యత్తు గురించే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ గా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత చేసిన సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే. ఆమె చేసిన వ్యాఖ్యలపై అధిష్టానం సీరియస్ అయింది. వెంటనే పీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగి కొండా సురేఖకు షోకాస్ నోటీసులు జారీ చేసింది. సుష్మిత చేసిన వ్యాఖ్యలను ఆమె తల్లి, మంత్రి అయిన కొండా సురేఖ ఖండించకపోవడంపై పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాస్ నోటీసులకు సమాధానంగా తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తాను ఎలా వివరణ ఇస్తానంటూ కొండా సురేఖ ప్రకటించడంతో ఈ వివాదం మరింత పెద్దదైంది. కొండా సురేఖకు మరో నోటీస్ ఇస్తారా, లేక డైరెక్ట్ గా మంత్రివర్గం నుంచి తొలగిస్తారా అన్నది పెద్ద ప్రశ్న. ఏదో ఒక చర్య తీసుకోకపోతే మాత్రం పార్టీ పరువులు గోదాట్లో కలిసిపోవటం ఖాయమని భావిస్తున్నారు. మరోపక్క సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత పాలనపై కూడా కాంగ్రెస్ అధిష్టానం అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజకీయాల్లో పిల్లబచ్చా సుష్మితా పటేల్ వ్యవహారాన్ని కూడా హ్యాండిల్ చేయలేకపోతే ఆయన ఏం ముఖ్యమంత్రి అని కొందరు అధిష్టానం ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాటలు తప్పితే ఆయన దగ్గర చేతలు లేవని కూడా అభిప్రాయపడుతున్నారు. ఇన్ఛార్జ్ మీనాక్షిపై కూడా విమర్శలొస్తున్నాయి. మాజీ మంత్రి చిన్నారెడ్డి ధిక్కారంపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. సుష్మిత కంటే ముందు చిన్నారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయనపై ఇంకా చర్యలు తీసుకోలేదు. ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి. దాంతో ఇప్పుడు అన్ని వ్యవహారాలను, ముఖ్యంగా కొండా సురేఖ ఎపిసోడ్ ను ఎలా ముగించాలా అన్న టెన్షన్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి శనివారం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యి దీనిపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. సురేఖ తప్పుకునేలా ఆమెను ఒప్పిస్తారా, లేక బర్తరఫ్ చేస్తారా అన్నదే అసలు ప్రశ్న. ఏదైనా సరే 1-2 రోజుల్లో నిర్ణయం రావాల్సిందే. లేని పక్షంలో పార్టీ పరువు పోవటం ఖాయం.